హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ అర్థమెటిక్లో 2 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది, పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో ఈ వీడియోస్ చూడని వారు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. సో ఈ వీడియోలో మనం అర్థమెటిక్లో నెక్స్ట్ చాప్టర్ అయిన సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంట్రెస్ట్ ఐడియా ఉండే ఉంటుంది, మీకోసం ఈజీగా చెప్తున్నాను. సో వడ్డీ అంటే మనం తీసుకునే అప్పు మీద ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఇస్తే దాన్ని ఇంట్రెస్ట్ అంటారు ఫ్రెండ్స్. మనం తీసుకుంటాం కదా అప్పు, సో ఆ అప్పుకి రిటర్న్ పే చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి వాళ్ళకి పే చేస్తాం. సో యాడ్ చేసిన అమౌంట్నే మనం వడ్డీ అంటాం. సో ఈ వడ్డీ 2 రకాలు ఫ్రెండ్స్: సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ, చక్ర వడ్డీ. సో మనం ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సో మనం ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి టెర్మినాలజీ ఉంది, టెర్మినాలజీ నేర్చుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే అసలు. ప్రిన్సిపల్ అంటే అసలు ఫ్రెండ్స్. అలాగే సమ్, ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో సమ్ అని కూడా ఇస్తాడు. సో సమ్ అని ఇచ్చినా సరే అసలు. నెక్స్ట్ క్యాపిటల్. సో క్యాపిటల్ అని ఇచ్చినా కూడా అసలే. సో ప్రిన్సిపల్ ఇచ్చిన, సమ్ ఇచ్చిన, క్యాపిటల్ ఇచ్చిన, సో ఈ మూడట్లో ఏమి ఇచ్చినా సరే అది అసలు కింద తీసుకుంటాం ఫ్రెండ్స్. సో అలాగే మనకి టైం. సో టైం అంటే కాలం. సో ఈ కాలంను మనం సంవత్సరాల్లో ఇస్తాడు ఫ్రెండ్స్. మనకి క్వశ్చన్స్లో టైం అనేది ఎప్పుడు సంవత్సరాల్లో ఇస్తాడు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 6 months అంటే 6 నెలలు అని ఇస్తుంటాడు, 4 months అని ఇస్తుంటాడు, నెక్స్ట్ అలాగే 3 months అని కూడా ఇస్తూ ఉంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ 6 months. సో సంవత్సరం అంటే 12 months కదా ఫ్రెండ్స్, 12 నెలలు. సో ఈ 6 months అనేది ఈ 12 నెలల హాఫ్ కాబట్టి 1/2 years. సో 6 months ఇచ్చినప్పుడు హాఫ్ ఇయర్ అని వేసుకుంటాం ఫ్రెండ్స్ ఆ ప్లేస్లో. నెక్స్ట్ 4 months. సో 4 months అనేది 12 monthsలో 3వ వంతు అంటే 1/3 year. నెక్స్ట్ 3 months. సో 3 months అంటే 12 monthsలో 4వ భాగం అంటే 1/4 year. అలాగే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి 73 days అని కూడా ఇస్తూ ఉంటుంటాడు. సో మనకి డేస్ ఇచ్చినప్పుడు 73 days. 73 days అంటే మనకి ఇయర్కి ఎన్ని డేస్ ఫ్రెండ్స్? 365 days. సో ఈ 365 daysలో 73 అనేది ఎగ్జాక్ట్గా 5 times పోతుంది. సో 73 days ఇచ్చాడంటే 1/5 year అని రాసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మనం సమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 4 months ఇచ్చాడు కదా, సో ఒకవేళ 8 months ఇస్తే, సో 4 months అంటే 1/3 year. సో 8 months అంటే ఇంటూ 2 అంటే 2/3 year. సో 2/3 year. నెక్స్ట్ 3 months అంటే 1/4. 6 months అంటే ఆల్రెడీ 1/2. నెక్స్ట్ 9 months. సో 9 months అని కూడా ఇస్తుంటాడు ప్రాబ్లమ్స్లో. సో 3 months 1/4, 9 months అంటే ఇంటూ 3. సో 1/4 ఇంటూ 3 అంటే 3/4 years. సో ఇవి ఫ్రాక్షన్ వాల్యూస్ ఫ్రెండ్స్. మనం అప్కమింగ్ సమ్స్లో సాల్వ్ చేసినప్పుడు మనకి ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ కనబడతాయి. సో నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం వడ్డీ రేట్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని R% డినోట్ చేస్తాం, టైంని అయితే Tతో డినోట్ చేస్తాం, ప్రిన్సిపల్ని Pతో డినోట్ చేస్తాం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు. సో R% అంటే 100కి ఎంత పర్సెంటు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6% పర్ యానం సంవత్సరానికి అని చెప్పాను కదా, 6% పర్ యానం అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? ప్రతి 100కి 6 రూపాయలు సంవత్సరానికి అని మీనింగ్ ఫ్రెండ్స్. 6% పర్ యానం అంటే ప్రతి 100కి 6 రూపాయలు వడ్డీ సంవత్సరానికి అని మీనింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. నెక్స్ట్ అలాగే అమౌంట్. సో అమౌంట్ అంటే మనకి మొత్తం. సో మొత్తం అంటే ఏమొస్తుంది ఇక్కడ? అసలు ప్లస్ వడ్డీ. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ అంటే తీసుకున్న అసలు ప్రిన్సిపల్ P ప్లస్ వడ్డీ అంటే ఇంట్రెస్ట్ I. సో అమౌంట్ని Aతో డినోట్ చేస్తాం. సో A = P + I. సో మనం ప్రిన్సిపల్ చూసాం, సమ్, క్యాపిటల్. సో ఈ మూడట్లో ఏమి ఇచ్చినా సరే
అసలు అంటాం ఫ్రెండ్స్, దాన్ని అసలు కింద తీసుకుంటాం. నెక్స్ట్ టైం ఎప్పుడు సంవత్సరాల్లోనే చెప్తాం మనం. అదే నార్మల్ లైఫ్, మన రియల్ లైఫ్లోకి వస్తే మనం వడ్డీ అనేది ఎప్పుడు మనకి 100కి 2 రూపాయలు అని చెప్పి నెలలకి క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా బయట వడ్డీ తెచ్చుకుంటే ఒక 1000 రూపీస్ కానీ 5000 రూపీస్ కానీ తీసుకుంటే వాళ్ళు నెలకు 2 రూపాయలు లేదా నెలకు 3 రూపాయలు అని వడ్డీ ఛార్జ్ చేస్తారు. మనం బ్యాంక్స్లోకి వెళ్తే అక్కడ సంవత్సరాల లెక్కన అంటే 6% పర్ యానం అని అంటాడు. సో ఇది ఫ్రెండ్స్ టెర్మినాలజీ. ప్రిన్సిపల్, సమ్, క్యాపిటల్ ఈ మూడట్లో ఏమి ఇచ్చినా దాన్ని అసలు కింద తీసుకుంటాం. సో టైము సంవత్సరాల్లోని. సో మనకి 6 months, 4 months, 3 months, 73 days, 8 months, 9 months ఇచ్చినప్పుడు ఇవి షార్ట్ కట్స్ ఫ్రెండ్స్. మనకి ఎగ్జాక్ట్గా మనకి కట్ అవుతుంది పర్సంటేజ్లో. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో 6% వడ్డీ రేటు. నెక్స్ట్ అమౌంట్ మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. ఫ్రెండ్స్ మనం టెర్మినాలజీ డిస్కస్ చేసాం కదా సింపుల్ ఇంట్రెస్ట్లో. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం వడ్డీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బ్యాంకుకి వెళ్ళి 10,000 లోన్ తీసుకున్నాడు అప్పు. సో బ్యాంకుకి వెళ్ళి 10,000 లోన్ తీసుకున్నాడు. సో బ్యాంక్ అతను 8% వడ్డీ అన్నాడు. 8% వడ్డీ పర్ యానం, సంవత్సరానికి 8% వడ్డీ అన్నాడు. సో అతను 2 సంవత్సరాలకి ఎంత వడ్డీ కడతాడు? సో ఒక పర్సన్ 10,000 బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకున్నాడు. బ్యాంక్ వాడు 8% ఇంట్రెస్ట్ అని చెప్పాడు. సో 2 yearsకి ఎంత వడ్డీ అవుద్ది? సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ 10,000 అప్పు తీసుకున్నాడు కదా, ఇది అసలు అవుతుంది. అసలు అంటే ప్రిన్సిపల్. సో 8% పర్ యానం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 years అంటే టైం పీరియడ్. సో ఇది ఫైండ్ అవుట్ చేయడానికి మనం చిన్న ఫార్ములా ఉంది కదా, I = PTR/100. సో ఫస్ట్ సమ్ కాబట్టి మనకి ఫార్ములా వేసి చెప్తున్నాను. సో PTR/100. P అంటే 10,000, T టైం పీరియడ్ ఎంత 2 years, R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% బై 100. సో 2 zeros క్యాన్సిల్. 8 2 16, 16 into 100, 1600. సో వడ్డీ ఎంత కడతాడు అతను? 1,600 రూపాయలు కడతాడు. సో ఇది ఫార్ములా బేస్డ్, బట్ మనం ఎగ్జామ్లో ఇది యూజ్ చేయం. మీకు ఇది జనరల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 8% పర్ యానం, దీని మీనింగ్ ఏం చెప్పాను? ప్రతి 100కి 8 రూపాయలు సంవత్సరానికి వడ్డీ అన్నాడు. సో అతను ఎంత తీసుకున్నాడు? 10,000 తీసుకున్నాడు. 10,000లో ఎన్ని వందలు ఉన్నాయి? సో 2 zeros క్యాన్సిల్ చేస్తే 100 hundreds ఉన్నాయి. అంటే ప్రతి 100కి 8 రూపాయలు కాబట్టి 100 8లు అంటే 800 వడ్డీ అవుతుంది సంవత్సరానికి. అతనికి సంవత్సరానికి 800 వడ్డీ అవుతే 2 సంవత్సరాలకు అన్నాడు. సో ఇంకొక ఇయర్ ఇంకొక 800. సో టోటల్ 1,600 రూపీస్. సో మనం ఫార్ములా వేయకుండా డైరెక్ట్గా జనరల్గా థింక్ చేసి చేయొచ్చు, లేదా మనకి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 8%. టైం పీరియడ్ ఎంత? 2 years. సో 8% into 2 అంటే 16%. సో మనకి ఈ 16% అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఈ 16% అనేది అసలులో ఎంత? సో 16% ఆఫ్ 10,000 అంటే పర్సెంట్ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. సో 16 into 100 అంటే 1,600. సో ఇలాగైనా చేయొచ్చు, లేదా జనరల్గా థింక్ చేసైనా చేయొచ్చు. బట్ మనం ఎగ్జామ్లీ ఫార్ములాస్ అనేవి యూజ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం కన్జ్యూమింగ్. ఇవి చేస్తే మనకి సమ్ అనేది మనం 5 secondsలో చేయొచ్చు ఫ్రెండ్స్. మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు బేసిక్ సమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. హౌ మచ్ ఇంట్రెస్ట్ ఈజ్ టు బి పెయిడ్ ఫర్ 4 years at the rate of 15% per annum ఫర్ 7,500 రూపీస్. అసలు 7,500 రూపాయలపై సంవత్సరానికి 15% వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకి ఎంత బారు వడ్డీ చెల్లించాలి? ఫ్రెండ్స్ ఇది బేసిక్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్లో. సో చూద్దాం. మనకి అసలు ఇచ్చాడు అంటే ప్రిన్సిపల్ 7,500 రూపీస్. సో అసలు ఎంత ఇచ్చాడు? 7,500 ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేట్ ఇచ్చాడు 15% పర్ యానం. నెక్స్ట్ టైం ఇచ్చాడు, కాలం 4 years. సో మనకి అసలు ఇచ్చాడు P 7,500, వడ్డీ రేటు R ఇచ్చాడు 15% పర్ యానం, టైం కాలం ఇచ్చాడు 4 years. మనకి ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు బారు వడ్డీ. సో I = PTR/100. మనకు ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్, I = PTR/100. సో ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P 7,500 ఇంటూ T కాలం ఎంత ఇచ్చాడు 4 years ఇంటూ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% బై 100. సో 2 zeros క్యాన్సిల్.
15 నాలుగులు అంటే 60, అంటే 15 4s 60, 60 ఇంటూ 75 అంటే 4500 రూపీస్. సో వడ్డీ ఎంత అవుతుంది అతనికి? 4500 అవుతుంది. అంటే అసలు 7500పై 15% వడ్డీ చెప్పున 4 సంవత్సరాలకి 4500 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాడు. సో మనం ఇదే సమ్మనే ఫార్ములాలో కాకుండా షార్ట్కట్లో చేద్దాం ఫ్రెండ్స్. మనకి 15% ఇంటూ 4, 15% ఇంటూ 4 అంటే 60%. సో ఈ 60% అనేది డైరెక్ట్ వడ్డీ అవుతుంది. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది 60% ఎంత అని. సో మనకి అసలు పి అనేది ఎప్పుడు మనం 100% కింద తీసుకుంటాం. సో అసలు సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ప్రిన్సిపల్ ఎప్పుడు కనిపించినా మనం 100% అని తీసుకుంటాం. సో 100% ఈక్వల్స్ టు 7500 అయితే 60% ఎంత? సో 2 zeros క్యాన్సిల్, 60 ఇంటూ 75 4500. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఆన్ వాట్ సమ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 600 rupees ఈజ్ అబ్టైన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% per annum ఫర్ 2 years. 2 సంవత్సరాలకు సంవత్సరానికి 15% చొప్పున 600 వడ్డీ అయితే అసలు ఎంత? ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ సమ్లో మనం ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసాం. అక్కడ మనకి అసలు ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లంలో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం పీరియడ్ ఇచ్చాడు, వడ్డీ ఇచ్చాడు, అయినా అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 15%. మనకి టైం పీరియడ్ ఇచ్చాడు 2 years. సో మనకి ఇంట్రెస్ట్ వడ్డీ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 600. అయినా ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు. సో అసలు ఎంత? సో అసలు ఎంత అంటున్నాడు. సో మనకి వడ్డీ రేట్ ఇచ్చాడు, సో అలాగే కాలం టీ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ వడ్డీ ఇచ్చాడు. సో అసలు ఎంత? సో మనం దీనికి ఫార్ములా కట్ట వేయకుండా జనరల్గా థింక్ చేద్దాం ఫ్రెండ్స్. 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 yearsకి, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 yearsకి అంటే 15 ఇంటూ 2 అంటే 30%. సో ఈ 30% అనేది వడ్డీ అవుతుంది. మనకు వడ్డీ అనేది ఎంత ఇచ్చాడు? 600 రూపీస్ ఇచ్చాడు. సో 30% 600 అయితే మనల్ని ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? అసలు. మనకి అసలు అంటే 100%. సో 100% ఎంత? సో ఫార్ములా లేదు, ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%, టైం పీరియడ్ 2 years, 15% చొప్పున 2 సంవత్సరాలకి 30% వడ్డీ. సో ఈ 30% వడ్డీ అనేది 600 అయితే అసలు 100% ఎంత? సో చూడండి, 30 ఇందులో ఎగ్జాక్ట్గా ఇంటూ 20 టైమ్స్. సో 100 ఇంటూ 20. సో 100 ఇంటూ 20 అంటే 2000 రూపీస్. సో అసలు ఎంత అక్కడ? 2000 రూపాయలు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 532 rupees ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum ఫర్ 2 years 9 months. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్? 2 సంవత్సరాల 9 నెలలకు సంవత్సరానికి 12% చొప్పున మొత్తం 532 రూపాయలు అయితే అసలు ఎంత? ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లో మనకి అమౌంట్ ఇచ్చాడు, అంటే మొత్తం అంటే ఏం చెప్పాను? అసలు ప్లస్ వడ్డీ. సో మొత్తం ఇచ్చాడు 532 రూపాయలు. మనకి టైం ఎంత ఇచ్చాడు? 2 సంవత్సరాల 9 నెలలు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రిన్సిపల్. అసలు ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సో చూద్దాం. మనకి మొత్తం అంటే అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 532 రూపీస్. సో అమౌంట్ 532 రూపీస్ ఇచ్చాడు. మనకి టైం పీరియడ్ కాలం ఎంత ఇచ్చాడు? 2 years 9 months. సో 2 సంవత్సరాల 9 నెలలు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 12% per annum అంటే సంవత్సరానికి 12%. మనకి అమౌంట్ ఇచ్చాడు 532 రూపాయలు, కాలం 2 years 9 months, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. అయితే మనకి అసలు ఎంత, ప్రిన్సిపల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జనరల్గా థింక్ చేద్దాం. సో 2 years 9 months అంటే సంవత్సరానికి 12% అన్నాడు. సో ఫస్ట్ 2 years, సంవత్సరానికి 12% అంటే 2 సంవత్సరాలకి 24%. సో 2 సంవత్సరాలకి 24%. 2 years అంటే సంవత్సరానికి 12 అంటే 2 yearsకి 24%. నెక్స్ట్ 9 months అన్నాడు. ఒకసారి జనరల్గా చూడండి, సంవత్సరానికి 12 నెలలు, 12 నెలలకి 12% అంటే నెలకి 1%. సో ఇక్కడ 9 నెలలు అన్నాడు కాబట్టి డైరెక్ట్గా 9%. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మనకి 12% per annum అన్నాడు, అంటే సంవత్సరానికి 12 నెలలు, నెలకి 1% చెప్పిన సంవత్సరానికి 12%. మనకి 9 months ఎక్స్ట్రా అడుగుతున్నాడు. సో అంటే నెలకి 1% చెప్పిన 9 నెలలకి 9%. సో 24% ప్లస్ 9%.
అంటే 33% అనేది వడ్డీ అవుతుంది. మనకు వడ్డీ ఎంత అవుతుంది? 33% అవుతుంది. మనకు అసలనేది ప్రిన్సిపల్ ఎప్పుడు మనం 100% కింద తీసుకుంటాం. మనకు వడ్డీ అనేది 33%. మనకి అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, అంటే అసలు ప్లస్ వడ్డీ. మనకు అసలేమో 100%, వడ్డీ ఏమో 33. 100% ప్లస్ 33% అంటే 133%. సో మనకి అమౌంట్ మొత్తం ఎంత? 133%. సో మనకి మొత్తం ఇచ్చాడు. సో 133% అనేది 532 రూపాయలు అయితే మనల్ని ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, అంటే 100% ఎంత? సో 100% ఎంత? సో 133 అనేది 532 ఎగ్జాక్ట్గా ఇంటూ 4 టైమ్స్. సో 133 ఇంటూ 4 అంటే 532. సో 100 ఇంటూ 4 అంటే 400 రూపీస్. సో అసలు వచ్చేసి మనకి 400 రూపీస్. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 792 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం ఫర్ 4 years. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 8% చొప్పున మొత్తం 792 రూపాయలు అయితే అసలు ఎంత? ఫ్రెండ్స్, సేమ్ లాస్ట్ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ టైపే. సో చూద్దాం. మనకి అమౌంట్ ఇచ్చాడు 792. సో అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ. అమౌంట్ 792 రూపాయలు ఇచ్చాడు. నెక్స్ట్ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% ఇచ్చాడు. టైం పీరియడ్ 4 years ఇచ్చాడు. మనకి టైం పీరియడ్ రౌండ్ ఫిగర్ ఇచ్చాడు 4 years అని. సో డైరెక్ట్గా చేసేద్దాం. 8 4s 32%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 32%. మనకే అమౌంట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఫైండ్ వచ్చేయమన్నాడు, అంటే 100% ఎంత అని ఫైండ్ వచ్చేయమన్నాడు. సో మనకి ఇంట్రెస్ట్ 32%, అమౌంట్ 792. సో మనకి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. సో 100% ప్లస్ ఇంట్రెస్ట్ 32 అంటే 132%. సో ఈ 132% అనేది 792 అయితే మనల్ని ప్రిన్సిపల్ అసలు ఎంత అని అడుగుతున్నాడు, 100% ఎంత? సో 132 ఇంటూ 6 టైమ్స్ 792, 100 ఇంటూ 6 600. సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఆన్ వాట్ సమ్ ఎన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2000 రూపీస్ ఈజ్ అబ్టైన్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 8% పర్ యానం ఫర్ 5 years. 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి 8% చొప్పున వడ్డీ 2000 రూపాయలు అయితే అసలు ఎంత? సో చూద్దాం. మనకి ప్రిన్సిపల్ అసలు ఎంత అని అడుగుతున్నాడు, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 8% పర్ యానం. అలాగే మనకి ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు, వడ్డీ. ఇంట్రెస్ట్ వచ్చి మనకి 2000 రూపీస్. సో ఇంట్రెస్ట్ 2000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి టైం కూడా ఇచ్చాడు 5 years. సో కాలం 5 సంవత్సరాలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, టైం పీరియడ్ 5 years అంటే 8 ఇంటూ 5 40%. సో 40% అనేది ఇంట్రెస్ట్ కదా. సో 40% అనేది 2000 అయితే సో 100% ఎంత? మనల్ని అసలు అడిగాడు కాబట్టి 100% ఎంత? సో 40 ఎగ్జాక్ట్గా 50 టైమ్స్. 40 ఇంటూ 50 అంటే 2000. సో 100 ఇంటూ 50 5000. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం ఫార్ములా వేయలేదు ఫ్రెండ్స్, ఏమీ వేయలేదు. జస్ట్ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైం పీరియడ్ని మల్టిప్లై చేసి అది పర్సంటేజ్ అనేది ఇంట్రెస్ట్ అయితే మన 100% ఎంత? నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఎట్ ద రేట్ ఆఫ్ 8 పర్ యానం ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ షార్ట్ ఫామ్లో. ఎట్ ద రేట్ ఆఫ్ 8 పర్ యానం ఎస్ఐ ఏ సమ్ ఆఫ్ 4800 రూపీస్ విల్ ఎర్న్ హౌ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years 3 months. సంవత్సరానికి 8.1/2% బారు వడ్డీతో 4800 రూపాయలు అసలు 2 సంవత్సరాల 3 నెలల్లో ఎంత వడ్డీ పొందుతుంది? సో మనకి ఇక్కడ పర్సంటేజ్ రేట్ ఆఫ్ 8 అని ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8 అలాగే మనకి అసలు ప్రిన్సిపల్ ఇచ్చాడు, అసలు 4800 రూపీస్. సో మనకి టైం పీరియడ్ కాలం ఎంత ఇచ్చాడు? 2 years 3 months. సో 2 సంవత్సరాల 3 నెలలు. సో టైం పీరియడ్ 2 years 3 months, ప్రిన్సిపల్ 4800, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8 మనల్ని ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు, వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం జనరల్గా థింక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి 8 1/2% 2 years 3 months అంటున్నాడు.
సో 8 1/2%, 2 years 3 months. దీని మీద 4500 మీద. సో మనకి 8%, 4800లో 8%, 1% వచ్చేసి 48, అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతే 1% వచ్చేసి 48, కాబట్టి 8%, 48 into 8, 48 into 8 అంటే 384, 48 into 8 అంటే 384 ప్లస్ మనకి 0.5% అంటే 1% వచ్చేసి 48, అందులో హాఫ్ 48లో హాఫ్ అంటే 24. సో ఇది 384 ప్లస్ 24 అంటే 408. సో సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 408 రూపాయలు అవుతుంది. మనం సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ 8% సాల్వ్ చేసాం. 4800లో 8% అంటే 384. నెక్స్ట్ 0.5%, 1% అంటే 48, అందులో సగం హాఫ్, 48లో హాఫ్ 24. సో 384 ప్లస్ 24 408. సో ఇది ఒక సంవత్సరానికి. మనకి 2 సంవత్సరాలకు అడిగాడు. సో 2 సంవత్సరాల కంటే ఇంకొక 408. సో ఇక్కడికి మనకి 2 years అయిపోయింది. ఇప్పుడు మనకి 3 months. సో 3 months అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఏం చెప్పాను ఫ్రెండ్స్? 1/4 year, అంటే సంవత్సరంలో 4వ వంతు. అంటే 408ని 4 చేత భాగిస్తే 102 రూపాయలు. సో 3 నెలలకి వడ్డీ 102 రూపాయలు. సో యాడ్ చేయండి. 8 + 8 16 + 2 8 1 9. సో 918 రూపాయలు అనేది వడ్డీ అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఫార్ములా యూజ్ చేయలేదు, జస్ట్ డైరెక్ట్గా జనరల్గా పర్సంటేజ్తో క్యాలిక్యులేట్ చేసాం. ఈ 4800లో 8.5% ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ 8% క్యాలిక్యులేట్ చేసుకున్నాం 384. నెక్స్ట్ అలాగే 0.5% క్యాలిక్యులేట్ చేసాం. మనం ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ మనకి 2 yearsకి అడిగాడు కాబట్టి సో సంవత్సరానికి 408 అంటే 2 సంవత్సరాలకి ఇంకొక 408. నెక్స్ట్ 3 monthsకి మనకి సంవత్సరానికి 408, 3 నెలలు అంటే సంవత్సరంలో 4వ వంతు. సో 408ని 4 చేత భాగించాను. సో అప్పుడు 3 నెలలకు వచ్చింది. సో యాడ్ చేస్తే మనకి 918. ఫ్రెండ్స్ ఇదన్నీ చేయలేకుండా మనకి 2 years 3 months ఉంది కదా. సో 2 years 3 months అంటే 3/12, అంటే 1/4 కదా 3 months అంటే. సో 2 1/4, 2 1/4 అంటే ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మామూలు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 4 2s 8, 8 + 1 9/4. సో మనకి డినామినేటర్లో 4 ఉంది, పైన న్యూమరేటర్లో 9 ఉంది, అంటే హారంలో 4 ఉంది, లవంలో 9 ఉంది. సో మనకి 9 అనేది కింద క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అవుద్ది, అంటే 9 ఎక్కంలో క్యాన్సిల్ అవుతుంది. సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, 9 ఎక్కంలో క్యాన్సిల్ అవి, 9 ఎక్కంలో క్యాన్సిల్ అవ్వండి, టోటల్ అనేది సమ్ 9 టేబుల్లో పోవాలి. సో 7 9 6. సో ఈ సమ్ 9 టేబుల్లో పోద్దా? సో పోదు. నెక్స్ట్ 8 9. సో 9 క్యాన్సిల్ అవుద్ది, 6 రిమైనింగ్ ఉంటుంది. నో. 9 18. సో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎస్. 9 క్యాన్సిల్ అవుద్ది, 5 అవ్వదు, 6 అవ్వదు. సో ఆప్షన్ డి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనకి జస్ట్ టైం బేస్ చేసుకుని వెళ్ళినా సరే 9 మల్టిపుల్ డైరెక్ట్గా ఆప్షన్ పెట్టచ్చు, లేదంటే జనరల్గా థింక్ చేసి 918 రూపాయలు అన్నా పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ పర్సన్ బారోస్ 5000 rupees for 2 years at 4% per annum simple interest. He immediately lends it to another person at 6 1/4% for 2 years. Find his gain in the transaction per year. 4% వడ్డీ రేటుతో ఒకడు 2 సంవత్సరాల్లో 5000 రూపాయలు అప్పు తీసుకుని వెంటనే ఆ డబ్బును 6 1/4%తో ఇంకొకటికి ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో అతనికి వచ్చిన లాభం ఎంత? సో ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక పర్సన్ 5000 రూపాయలు అప్పు తీసుకుని 4% ఇంట్రెస్ట్తో 5000 రూపాయలు అప్పు తీసుకున్నాడు 4% ఇంట్రెస్ట్తో. సో అతను ఆ అప్పుని ఏం చేశాడంటే వెంటనే వేరే పర్సన్కి 6 1/4% ఇంట్రెస్ట్తో వేరే అతనికి ఇచ్చాడంట 2 yearsకి. అలా అయితే అతనికి సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది అని మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూద్దాం. సో మనకి ప్రిన్సిపల్ అసలు ఎంత తీసుకున్నాడు? 5000 రూపాయలు. సో 5000 రూపాయలు. సో ఫస్ట్ అతను తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాడు? 4% ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు. సో మనకి టైం 2 years అని ఇచ్చాడు, కానీ బట్ మనకి ఆన్సర్లో వాడు ఏమడిగాడు? రూపీస్ అడిగాడు, బట్ 1 yearకి అడిగాడు కాబట్టి మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. నెక్స్ట్ 4% ఇంట్రెస్ట్తో తీసుకుని వేరే అతనికి 6 1/4 ఇంట్రెస్ట్ రేట్తో ఇచ్చాడు. సో ఇది R1 అనుకుంటే ఇది R2. ఫస్ట్ అతను 4% వడ్డీతో అప్పు తీసుకున్నాడు. సో ఆ అప్పుని వెంటనే వేరే అతనికి 6 1/4%తో వేరే అతనికి ఇచ్చాడు. అలా అయితే అతనికి ఎంత లాభం వచ్చిందని అంటున్నాడు. సో ఇక్కడ మనకి 4% తీసుకున్నాడు, 6 1/4%కి ఇచ్చాడు. 4% తీసుకున్నాడు, 6 1/4%కి ఇచ్చాడు.
సో ఇక్కడే అతనికి ఎంత పర్సెంట్ అనేది ప్రాఫిట్ వచ్చింది, 4%కి తీసుకుని 6 1/4% ఇవ్వడం వల్ల 2 1/4% అని ప్రాఫిట్ వచ్చింది. ఇది సంవత్సరానికి. మనం ఫైండ్ అవుట్ చేయమంది కూడా సంవత్సరానికి ఎంత లాభం వచ్చిందని. సో ఈ 2 1/4% అనేది 5000లో ఎంత అని క్వశ్చన్. సో 2%, 5000లో 2% ఎంత? మనకి 1% అంటే 2 zeros క్యాన్సిల్ చేసేసి 1% అంటే 50, 2% అంటే 50 × 2 అంటే 100. సో మనకి 2% అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 1/4% ఫైండ్ అవుట్ చేయాలి. మనకి 1% అంటే 50, అందులో 4వ వంతు 50/4, 50/4 అంటే 12.5. సో ఆన్సర్ వచ్చేసి 112.5. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా థింక్ చేయండి ఫ్రెండ్స్, 4%కి తీసుకున్నాడు, 6 1/4%కి ఇచ్చాడు. అతనికి అక్కడ 2 1/4% అనేది ఎక్స్ట్రా వడ్డీ వస్తుంది. సో మనం ఈ 2 1/4 అనేది అసల్లో ఎంత పర్సంటేజ్, అది అసల్లో ఎంత అమౌంట్ అని ఫస్ట్ 2% క్యాలిక్యులేట్ చేసాం. 2% వచ్చేసి 100 రూపాయలు. నెక్స్ట్ 1/4%, మనకి 1% అనేది 50. సో 1/4 అంటే 50లో 4వ వంతు. సో 50లో 4వ వంతు అంటే 12.5. సో 100 + 12.5 అంటే 112.5. అతను సంవత్సరానికి అడిగాడు కాబట్టి 112.5. అదే ఒకవేళ 2 yearsకి అడిగితే దీన్ని డబల్ చేస్తాం. 2 years అంటే ఎంత అవుతుంది, ఒకవేళ మనకు క్వశ్చన్ లేదు కానీ జనరల్గా థింక్ చేద్దాం. 2 years కంటే 225 రూపాయలు లాభం వస్తుంది. మనకు క్వశ్చన్ అనేది ఓన్లీ 1 yearకి అడిగాడు కాబట్టి సో 112.5. సో ఈ క్వశ్చన్ మనం ఇలా కూడా చేయలేకుండా మనకి 2 1/4% కదా. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 2 1/4 అంటే 9/4 అవుతుంది. సో 9/4 అంటే 9 మల్టిపుల్. సో చెక్ చేయండి మళ్ళీ 9 మల్టిపుల్. సో ఆప్షన్ ఏ 4 5 అంటే 9. సో 9 మల్టిపుల్. 5 2 7 1. సో 9 మల్టిపుల్ కాదు. 5 + 1 6, 9 మల్టిపుల్ కాదు. 7 + 7 14, 14 + 5 అంటే 19. సో 9 మల్టిపుల్ కాదు. సో ఒక ఆప్షన్ ఉంది కాబట్టి సో ఆప్షన్ ఏ. మనకి 9 మల్టిపుల్ అనేది అన్నిసార్లు వర్క్ అవ్వదు. మనకి కాన్సెప్ట్ అర్థమైతే మనం సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ సమ్ వాస్ పుట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ఏ సర్టెన్ రేట్ ఫర్ 3 years. హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఎట్ 2% హయ్యర్ రేట్ ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ 360 మోర్. ఫైండ్ ద సమ్. కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు ఉంచారు. అదే 2% ఎక్కువ వడ్డీ రేటు ఉంచితే 360 రూపాయలు అధికంగా వచ్చేది. ఆ డబ్బు ఎంత? ఫ్రెండ్స్ మనకి ఈ క్వశ్చన్లో ప్రిన్సిపల్ ఎంత ఇవ్వలేదు, అంటే అసలు ఇవ్వలేదు, అలాగే వడ్డీ రేటు కూడా ఇవ్వలేదు. మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, కొంత అమౌంట్, కొంత ప్రిన్సిపల్ అనేది అంటే కొంత అసలు మీద కొంత వడ్డీ రేటుతో పెట్టేదానికి, అలాగే వడ్డీ రేట్ అనేది ఉన్నదానికన్నా 2% ఎక్కువైతే 3 సంవత్సరాలకి 360 రూపాయలు అధికంగా వస్తుందన్నాడు. సో అలా వస్తే అతను ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఎంత, అసలు ఎంత అని అంటున్నాడు. సో చూద్దాం. మనకి ఈ సమ్లో ప్రిన్సిపల్ అసలు ఎంతో ఇవ్వలేదు, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు, ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. బట్ మనకి ఏమి ఇచ్చాడు, ఈ ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 2% హయ్యర్ అన్నాడు, అంటే 2% ఎక్కువ అన్నాడు. ఈ 2% ఎక్కువ ఎన్ని సంవత్సరాలకు అన్నాడు, 3 సంవత్సరాలకు అన్నాడు. సో 3 yearsకి అంటే 2% 3 years అంటే టోటల్గా 6% అవుతుంది. సో ఈ 6% వాల్యూ అనేది మనకి ఎంత ఇచ్చాడు, 360 అన్నాడు. 6% 360 అయితే 100% ప్రిన్సిపల్. 100% ఎంత? ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ ఇవ్వలేదు. మనకు ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 2% ఎక్కువ పెడితే 3 సంవత్సరాలకి వడ్డీ అనేది 360 రూపాయలు ఎక్కువ వస్తుందంట. సో అప్పుడు మనకి 2% చెప్పిన 3 సంవత్సరాలకే 6% అవుతుంది. సో ఆ 6% వాల్యూ అనేది 360 రూపాయలు అయితే 100% ఎంత? సో 6 × 60 టైమ్స్ 100 × 60 అంటే 6000. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 6000 రూపీస్. అసలు ఎంత, 6000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ సమ్ వాస్ పుట్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ సర్టెన్ రేట్ ఫర్ 3 years. హ్యాడ్ ఇట్ బీన్ పుట్ ఎట్ 2% హయ్యర్ రేట్ ఇట్ వుడ్ హ్యావ్ ఫెచ్డ్ హిమ్ 18 రూపీస్ మోర్. వాట్ ఈస్ ద సమ్? కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు ఉంచారు. అదే 2% ఎక్కువ వడ్డీ రేటుతో ఉంచితే 18 రూపాయలు అధికంగా వచ్చేది. అయినా అసలు ఎంత? మనం లాస్ట్ డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ టైపే ఫ్రెండ్స్. సో మనకి ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మనకి ఒరిజినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు. సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 2% హై అన్నాడు. 2% హై అన్నాడు 3 yearsకి. 2% హైతో 3 yearsకి అంటే ఎంత అవుతుంది, 6% అవుతుంది. సో మనకి ఈ 6% వాల్యూ ఇచ్చాడు. ఈ 6% వాల్యూ అనేది 18 రూపీస్ ఇచ్చాడు.
అంటే 2% ఎక్కువ చేసి వడ్డీకి ఇవ్వడం వల్ల 3 సంవత్సరాలకి 18 రూపాయలు ఎక్కువ వస్తుందంట. అలాగైతే అసలు 100% ఎంత? సో 6 3 times 100 into 3 300 రూపీస్. సో అసలు ఎంత ఫ్రెండ్స్? 300 రూపీస్. క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ విల్ బీ 600 రూపీస్ ఆఫ్టర్ 10 years. ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ త్రిబుల్ ఆఫ్టర్ 5 years, వాట్ విల్ బీ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th year? కొంత డబ్బు 10 సంవత్సరాల కాలానికి సింపుల్ ఇంట్రెస్ట్తో 600 రూపాయలు అయితే 5 సంవత్సరాల తర్వాత అసలును 3 రెట్లు చేస్తే 10వ సంవత్సరం చివర అతనికి వచ్చే వడ్డీ మొత్తం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక పర్సన్ 10 సంవత్సరాలకి వడ్డీ అనేది ఒక పర్సన్కి 10 సంవత్సరాలకి వడ్డీ 600 రూపాయలు వచ్చిందంట. సో అలా వస్తే అతను 5 సంవత్సరాలు పోయాక అసలును 3 రెట్లు చేసి వడ్డీకి ఇస్తే 10వ సంవత్సరం వచ్చినోడికి అతనికి వచ్చి వడ్డీ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూద్దాం. సో మనకి టోటల్గా ఇంట్రెస్ట్ వడ్డీ ఎంత అన్నాడు? 600 రూపాయలు అన్నాడు. టోటల్ వడ్డీ వచ్చేసి 600 రూపాయలు. సో ఈ 600 రూపాయల వడ్డీ ఎప్పటికి వచ్చింది? 10 సంవత్సరాలకు వచ్చింది. సో 10 yearsకి వచ్చింది. మనకి 5 years తర్వాత అసలన్నీ డబల్ చేశాడు. అంటే 600 కదా, 10 yearsకి వచ్చింది. టోటల్ 10 yearsకి వచ్చిందంటే 5 years and 5 years. 600లో ఆఫ్ అంటే 300, అంటే 5 సంవత్సరాలకి 300 వడ్డీ వచ్చిందని. మనకి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? 5 సంవత్సరాలు పోయిన తర్వాత అసలని 3 రెట్లు చేశాడంట. ఫస్ట్ 5 yearsకి 300 వచ్చింది, నెక్స్ట్ 5 yearsకి 300 వచ్చింది. టోటల్గా 10 yearsకి 600 రూపీస్ వడ్డీ వచ్చింది. సో అతను ఏం చేశాడు? ఫస్ట్ 5 yearsకి వడ్డీ తీసుకున్నాక నెక్స్ట్ 5 yearsకి అసలుని త్రిబుల్ చేశాడంట. అంటే 3 times, 3 రెట్లు చేశాడు 3 times. సో అసలు 3 times చేయడం వల్ల మనకు వడ్డీ కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా 3 times అవుతుంది. అంటే ఇంటూ 3 మనకు ఉండే వడ్డీ కూడా 3 రెట్లు పెరుగుతుంది. సో వడ్డీ 300 ఉండేది కాస్త ఇంటూ 3 చేయడం వల్ల 900 అవుతుంది. అంటే ఫస్ట్ 5 సంవత్సరాలకి 300 వస్తుంది, నెక్స్ట్ 5 సంవత్సరాలకి 900 వస్తుంది. టోటల్గా 10 yearsకి అతనికి ఎంత వస్తుంది? 300 + 900 అంటే 1200 రూపాయలు వడ్డీ వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అతనికి 10 సంవత్సరాలకి 600 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే 10 సంవత్సరాలకి 600 వచ్చిందంటే ఫస్ట్ 5 సంవత్సరాలకి 300, నెక్స్ట్ 5 సంవత్సరాలకి 300. అతను అసలుని త్రిబుల్ చేయక ముందు ఫస్ట్ 5 సంవత్సరాలకి 300 వచ్చింది, నెక్స్ట్ 5 సంవత్సరాలకి 300 వచ్చింది. అతను ఏం చేశాడు? ఫస్ట్ 5 సంవత్సరాలు 300 అలా ఉంచి నెక్స్ట్ 5 సంవత్సరాలకి ఈ అసలుని త్రిబుల్ చేశాడు. సో మనకి వడ్డీ ఇచ్చాడు కాబట్టి అసలు కాదు ఇది, అసలుని త్రిబుల్ చేశాడు. అంటే వడ్డీ అనేది కూడా మనకి త్రిబుల్ అవుతుంది. అసలు త్రిబుల్ చేస్తే వడ్డీ కూడా త్రిబుల్ అవుతుంది. సో 300 వడ్డీ కాబట్టి దాన్ని త్రిబుల్ చేస్తే 900. సో ఫస్ట్ 300 వచ్చింది, నెక్స్ట్ 900 వచ్చింది. టోటల్గా 10 సంవత్సరాలకి అతనికి 1200 రూపాయలు వడ్డీ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 4% per annum for 4 years ఈజ్ 19 rupees more than the interest on the same sum for 3 years at 5% per annum. Find the sum of money. 4 సంవత్సరాలకి 4% చొప్పున ఒక నిర్దిష్ట మొత్తానికి అయిన సాధారణ వడ్డీ అదే మొత్తానికి 3 సంవత్సరాలకి 5% వడ్డీ కంటే 19 రూపాయలు ఎక్కువ అయినా అసలు ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి ఒక సమ్మం మీద 2 వడ్డీలు ఇచ్చాడు. ఒక వడ్డీ ఏమో మనకి 4% చెప్పిన 4 yearsకి, నెక్స్ట్ ఇంకొక వడ్డీ అనేది 5% చెప్పిన 3 yearsకి. సో ఈ 2 వడ్డీలకి ఈ వడ్డీతో కంపేర్ చేసుకుంటే 4 years ఉన్న వడ్డీ అనేది 19 రూపాయలు ఎక్కువ అన్నాడు. అలా అయితే మనకి అసలు ఎంత అన్నాడు? సో చూద్దాం. సో మనకి ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అసలు. సో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు 2 ఇచ్చాడు. మనకి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 yearsకి అయిన వడ్డీ అనేది, నెక్స్ట్ 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 years అయిన వడ్డీ కంటే 19 రూపాయలు ఎక్కువ అంటున్నాడు. సో ఇక్కడ వచ్చిన వడ్డీ అనేది ఈ వడ్డీతో కంపేర్ చేసుకుంటే 19 రూపాయలు ఎక్కువ అని అంటున్నాడు. సో మనకి సమ్ ఎంతో తెలియదు. సో మనం అసలు 100% అనుకుందాం. సో అసలు 100% అనుకుందాం. 4% 4 years ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 16% అవుతుంది. మనకు వడ్డీ ఇక్కడ ఎంత వస్తుంది? 16% వస్తుంది. సో మనకు అసలు ఎంతైనా సరే 16% వడ్డీ వస్తుంది. ఇక్కడ చూడండి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3 years అంటే 15% వస్తుంది. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% 3 years టైం. టోటల్గా ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు వడ్డీ 15% వస్తుంది. ఇక్కడేమో 16% వస్తుంది.
మనకి క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఈ వడ్డీ అనేది ఈ వడ్డీతో కంపేర్ చేసుకుంటే 19 రూపాయలు ఎక్కువ అన్నాడు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్, 16% మైనస్ 15% అంటే 1%. మనకి ఈ 1% అనేది 19 రూపీస్ ఇస్తే 100% మనకి ప్రిన్సిపల్ కదా, 100% ఎంత. సో 119 టైమ్స్ 100 19 టైమ్స్ 1900. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 850 రూపీస్ ఇన్ 3 years అండ్ 925 రూపీస్ ఇన్ 4 years. వాట్ ఈస్ ద సమ్? డబ్బు మొత్తం 3 సంవత్సరాలలో 850 రూపాయలు మరియు 4 సంవత్సరాల్లో 925 రూపాయలు అయినా అసలు ఎంత? ఫ్రెండ్స్ మనకి ఈ క్వశ్చన్లో అసలు ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, మనకి మొత్తం అని ఇచ్చాడు. సో 3 సంవత్సరాలకి 850 రూపాయలు అవుతుంది అన్నాడు. ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి 3 సంవత్సరాలకి 850 రూపాయలు అవుతుందంట. ప్లస్ 4 సంవత్సరాలకి 925 రూపాయలు అవుతుందంట. 3 సంవత్సరాలకి వడ్డీ అని మొత్తం అనేది 850 రూపాయలు, 4 సంవత్సరాలకి మొత్తం అనేది 925 రూపాయలు అయితే మనల్ని అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి ఇందులో ప్రిన్సిపల్ ఇవ్వలేదు, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. సో మనకి ఫస్ట్ అమౌంట్ ఇచ్చాడు అంటే మొత్తం ఇచ్చాడు. సో మొత్తం ఎంత ఇచ్చాడు, 850 రూపీస్. సో ఈ 850 రూపీస్ అనేది 3 yearsకి 850 రూపాయలు అవుతుందంట. అంటే ఇందులో మనకి ప్రిన్సిపల్ ఉంది ప్లస్ ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ అలాగే మనకి 925 రూపీస్. సో ఈ 925 రూపీస్ అనేది 4 yearsకి అవుతుందంట. 925 రూపీస్ అనేది 4 yearsకి, 850 రూపీస్ అనేది 3 yearsకి. సో మనకి ఇక్కడ 3 సంవత్సరాలకి 850, 4 సంవత్సరాలకి 925 రూపాయలు అవుతుందంటే వడ్డీ మొత్తం అంతా. సో ఇందులోంచి ఇది, సో 4 సంవత్సరాలు 925లోంచి 850 తీస్తే అంటే 4 సంవత్సరాల మొత్తంలోంచి 3 సంవత్సరాలు మొత్తం తీస్తే 1 సంవత్సరం వడ్డీ వస్తుంది. సో 925లోంచి 850 తీద్దాం. 925 మైనస్ 850 అంటే 75 రూపీస్. ఈ 75 అనేది ఏంటి ఫ్రెండ్స్, 1 సంవత్సరం వడ్డీ. 75 రూపాయలు అనేది 1 సంవత్సరం వడ్డీ. మనల్ని ఏం ఫైండ్ వచ్చేయమన్నాడు, ప్రిన్సిపల్ ఫైండ్ వచ్చేయమన్నాడు. మనకు ప్రిన్సిపల్ రావాలంటే ఈ అమౌంట్లోంచి ఇంట్రెస్ట్ అన్న తీయచ్చు, లేదా ఈ అమౌంట్లోంచి అన్న ఇంట్రెస్ట్ తీయచ్చు. సో ఈ అమౌంట్లోంచి ఇంట్రెస్ట్ తీయాలంటే సంవత్సరానికి 75 రూపాయలు చెప్పిన 4 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఇందులోంచి తీయాలి, లేదంటే సంవత్సరానికి 70 చెప్పిన 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఇందులోంచి తీసినా మనకు ఆన్సర్ వస్తుంది. సో మనకి చిన్నది కాబట్టి సో ఈ 75 నుంచి ఇది తీద్దాం. 1 సంవత్సరానికి 75, 3 yearsకి 3 yearsకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 225 రూపీస్. సో 850లోంచి 225 తీద్దాం. 850 మైనస్ 225 అంటే 625 రూపీస్. సో అసలు ఎంత, 625 రూపాయలు. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి అమౌంట్ ఇచ్చాడు, 3 సంవత్సరాలకి అయిన అమౌంట్, 3 సంవత్సరాలకి అయిన మొత్తం 850 రూపాయలు. అదే సమ్ము 4 సంవత్సరాలకి 925 రూపాయలు ఏందంట. సో మనకి ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అనేది 2 దిక్కుల్లో సేమ్ కాబట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది వేరే అవుతుంటుంది. 4 సంవత్సరాలకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది 1 సంవత్సరం ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి మనం ఈ 925లోంచి 850 తీసాం. 925లోంచి 850 తీస్తే 75 రూపీస్ వచ్చింది. ఈ 75 రూపీస్ అనేది 1 సంవత్సరం ఇంట్రెస్ట్. 1 సంవత్సరం ఇంట్రెస్ట్ ఎంత అయితే 3 yearsకి 3 × 75 అంటే 225. సో ఈ 3 years ఇంట్రెస్ట్ ఈ అమౌంట్లోంచి తీస్తే మనకి అసలు వచ్చింది. సో 850లోంచి 225 తీస్తే 625 రూపాయలు ప్రిన్సిపల్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్. ఏ మనీ లెండర్ ఫైండ్స్ దట్ డ్యూ టు ఫాల్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 13% to 12.5% ఈజ్ ఇయర్లీ ఇన్కమ్ డిమినిషెస్ బై 104 రూపీస్. వాట్ ఈజ్ హిస్ క్యాపిటల్? 13% నుండి 12.5% వరకు వడ్డీ రేటు తగ్గడం వల్ల వార్షిక ఆదాయం 104 రూపాయలు తగ్గింది అని డబ్బు ఇచ్చేవాడు కనుగొన్నాడు. అయినా అతని అసలు ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. సో డబ్బు ఇచ్చేవాడు ఉంటాడు కదా, మనీ లెండర్, అప్పు ఇచ్చేవాడు. సో అతను వడ్డీ రేటు 13% వడ్డీ రేటుతో అప్పు ఇచ్చేవాడు. అలాంటిది ఇప్పుడు 12.5% అంటే 12.5% రేటుతో వడ్డీకి ఇవ్వడం వల్ల అతనికి 104 రూపాయలు అనేది కొంచెం వార్షిక ఆదాయం తగ్గిందన్నాడు సంవత్సరానికి. సో అలా అయితే అతని ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనల్ని ప్రిన్సిపల్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అసలు. సో అతను వార్షిక ఆదాయం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 13% ఉండేది. సో ఇప్పుడు అది 12.5%కి వడ్డీకి ఇస్తున్నాడు. అంటే 13% వడ్డీ రేటు ఉండేది,
12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వడ్డీకి ఇవ్వడం వల్ల అతనికి 104 రూపాయలు అనేది వార్షిక ఆదాయం తగ్గిందంట సంవత్సరానికి. సో సంవత్సరానికి 13% రేటుతో ఇచ్చేవాడు, ఇప్పుడు 12.5% రేటుతో వడ్డీకి ఇస్తున్నాడు. సో అతను ఎంత తగ్గింది అక్కడ వడ్డీ రేటు? 0.5%. సో ఈ 0.5% అనేది తగ్గడం వల్ల 104 రూపాయలు తగ్గింది. సో 0.5% అనేది 104 అయితే మనకి అసలు 100% ఎంత? అర్థమైంది కదా ఫ్రెండ్స్? మనకి 13% వడ్డీకి ఇచ్చేవాడు ఫస్ట్. సో ఇప్పుడు అది 12.5%కి వడ్డీకి ఇవ్వడం వల్ల అతనికి సంవత్సరానికి ఆదాయం అనేది 104 రూపాయలు తగ్గిందంట. ఎందుకు తగ్గింది? ఇక్కడ 5% తగ్గడం వల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఈ 5% 0.05 అనేది 104 అయితే 100% ఎంత? సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 0.5%. సో దీన్ని డబల్ చేస్తే 1% అవుతుంది. 0.5ని డబల్ చేస్తే 1% అవుతుంది. సో 104ని డబల్ చేస్తే 208 అవుతుంది. సో 1% 208 అయితే 100% ఎంత? 1% 208. 100% అంటే 1 పక్కన 2 zeros. సో 208 పక్కన 2 zeros. సో ఆన్సర్ వచ్చేసి 20,800 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లేని చూడండి ఫ్రెండ్స్. ద ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆర్ డిపాజిటెడ్ in 2 banks each at 15% per annum for 3.5 years and 5 years respectively. If the difference between their interest is 144 rupees, find the each sum. 2 బ్యాంకులలో సమాన మొత్తంలో డబ్బు 15% చొప్పున జమ చేయబడింది. వరుసగా 3.5 సంవత్సరాలకు మరియు 5 సంవత్సరాలకు బ్యాంక్స్ వారి వడ్డీ వ్యత్యాసం 144 రూపాయలు అయినా ఒక్కొక్క బ్యాంకులో జమ చేసిన మొత్తం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా? ఒక పర్సన్ 2 బ్యాంకుల్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేశాడు. సో ఒక బ్యాంకులో కొంత అమౌంట్ డిపాజిట్ చేశాడు, సెకండ్ బ్యాంకులో కూడా ఫస్ట్ బ్యాంకులో ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశాడో సేమ్ అంతే అమౌంట్ అనేది సెకండ్ బ్యాంకులో కూడా డిపాజిట్ చేశాడు. ఇక్కడ 2 బ్యాంకుల్లోని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 15%. బట్ టైం పీరియడ్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఫస్ట్ బ్యాంకులో 3.5 సంవత్సరాలు ఉంచాడు అమౌంట్ అనేది, సెకండ్ బ్యాంకులో 5 years ఉంచాడు. సో ఇక్కడ ఈ 2 బ్యాంకులకి డిఫరెన్స్, వడ్డీ డిఫరెన్స్ వచ్చేసి మనకి 144 రూపీస్ ఇస్తే అతను ఒక్కొక్క బ్యాంకులో డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి 2 బ్యాంకులు కాబట్టి ఫస్ట్ బ్యాంక్ B1, సెకండ్ బ్యాంక్ B2 అనుకుందాం. సో అతను ఫస్ట్ బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 15%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%తో 3.5 years వరకు డిపాజిట్ చేశాడు. అంటే 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన 3.5 years దాకా ఉంచాడు. నెక్స్ట్ సెకండ్ బ్యాంకులో 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 years. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమే, మనకి డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా సేమే, బట్ చేంజ్ అయ్యేదల్లా మనకి టైం పీరియడ్. సో ఇక్కడ 3.5 సంవత్సరాలు ఉంటే ఇక్కడ 5 years ఉంది. సో ఈ రెండాటికి డిఫరెన్స్, వడ్డీ డిఫరెన్స్ వచ్చేసి మనకి 144 రూపాయలు ఇచ్చాడు. సో అలా అయితే మనకి ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో 15% చెప్పిన 3.5 years. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 15 into 3 అంటే 45% ప్లస్ 15 అర్ధ రూపాయలు అనుకోండి. 15 అర్ధ రూపాయలు అంటే 7.5 కదా, అంటే 15 మూళ్ళు 45, 15 అర్ధలు 7.5. సో 45 ప్లస్ 7.5% అంటే 52.5%. సో ఫస్ట్ బ్యాంకులో మనకి టోటల్గా 52.5% అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. సో సెకండ్ బ్యాంకులో చూద్దాం. 15% into 5 years, 15 5 times, సో 75%. సో సెకండ్ బ్యాంక్లో 75%, ఫస్ట్ బ్యాంక్లో 52.5%. సో రెండాటికి డిఫరెన్స్, వడ్డీ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 75%, ఇక్కడ 52.5%. 75లోంచి 52.5 తీస్తే 22.5%. సో మనకి ఈ డిఫరెన్స్ అనేది 144 రూపీస్ అయితే, సో ఈ బ్యాంక్లోని 100% డిపాజిట్ చేశాడు, సో ఈ బ్యాంక్లోని 100% డిపాజిట్ చేశాడు. మనల్ని ఏమంటున్నాడు? ఏ బ్యాంకులో అయినా 100% కాబట్టి సో మనం ఓన్లీ 100% క్యాల్కులేట్ చేద్దాం. ఎందుకంటే ఈచ్ సమ్ అన్నాడు, ఒక్కొక్క బ్యాంకులో ఎంత డిపాజిట్ చేశాడో అని అడిగాడు. సో క్యాల్కులేట్ చేద్దాం. 22.5 144 అయితే 100% ఎంత? సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ 0 పెట్టుకుంటే పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంటూ 10 అని మీనింగ్. సో 25 టేబుల్, 25 9 times, 25 40 times, 25 4 times 100 0. సో 9 టేబుల్, 9 ones 9 6. సో 16 into 40 అంటే 640 రూపీస్. సో ఆన్సర్ వచ్చేసి 640 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ అలాగే కొన్ని బేసిక్ సమ్స్ కూడా సాల్వ్ చేసాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మోడల్స్ కూడా సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.